సార్ ప్రధానంగా మీరు గతంలో పనిచేసినప్పుడు ఇక్కడ నేను ఎప్పుడు భూమి ఆక్రమణ చేయలేదు, నాకు ఒక్క సెంటు భూమి కూడా నేను ఏం చేయలేదని చెప్పారు. భీమిలి తీరానికి సంబంధించి హోటల్ కడతానని చెప్పి కొంచెం దూరం పెట్టు సార్. భీమిలి తీరానికి సంబంధించి 4 ఎకరాల భూమిలో హోటల్ కడతానని చెప్పి సిఆర్జెడ్లో నిబంధనలు టూట్లు పొడుస్తూ కూడా సముద్రానికి అతి ఒడ్డున ఏదైతే పర్మిషన్ ఉందో ఇప్పటికే జీవీఎంసీ దాన్ని డిస్మాండిల్ చేసింది. అదొకటి. ఇంకోటి సార్, ప్రధానంగా స్వామీజీకి సంబంధించి 225 కోట్ల భూమిని కేవలం 15 లక్షలకే దారాదత్తం చేయబోయారు. ఆయన ద్వారా ఆ భూమిని మీరు కొట్టేయబోయారు అనేది టీడీపీ నేతలు కానివ్వండి, కూటమి నేతలు కానీ ప్రధాన ఆరోపణ. భూములు కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, మరి మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సార్? ఒక సంబంధం మీరు ఏ పేపర్ నుంచి? మహా న్యూస్ సార్. మహా న్యూస్ అనేటటువంటి న్యూస్ ఛానల్కి ఒక విలువ లేదు. దానికి ఒక ఎవరు ప్రజలెవ్వరు కూడా దాన్ని ఒక న్యూస్ ఛానల్ కింద పరిగణించరు. ఆ ఛానల్ ఒక బ్లాక్మెయిల్ ఛానల్. అది ఇది రకంగా నేను మాట్లాడుతున్న దానికి ఏమనుకోవద్దు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నీ పేరు ఉదయ్. గతంలో కూడా అడిగావు నువ్వు. ఉదయ్, నేను ఒకటి చెప్తా ఉన్నా. భీమిలి తీరంలో ఉన్నటువంటి ల్యాండ్ గవర్నమెంట్దా లేకుంటే నీదా? గవర్నమెంట్దా లేకుంటే నీదా? జవాబు చెప్పు. భీమిలి తీరంలో అది గవర్నమెంట్ ల్యాండా? రేపు నీ మీద నేను డిఫమేషన్ కేసు వేస్తాను. నేను చెప్తున్నా. ఇప్పటి వరకు మీ యొక్క అధినేత వంశీ మీదనే డిఫమేషన్ వేశా. భీమిలి తీరంలో మా యొక్క వియంకులు కొన్నటువంటి ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్. అది కొన్నది భరత్ వాళ్ళ ఫాదర్ దగ్గరే కొన్నటువంటి ఇది. మీ యొక్క ఎంపీ భరత్ ఫాదర్ దగ్గర కొన్నటువంటి ల్యాండ్. మిగతా కొంత ల్యాండ్ ఇంకొక అల్సా కంపెనీ దగ్గర నుంచి కొన్న ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మసిపూసి మారేడికాయ చేయాలని ప్రయత్నించొద్దు. నీకు కూడా మీ బాసుకి ఏ లక్షణాలు అయితే పుణికి పుచ్చుకొని పుట్టాడో నువ్వు కూడా అదే రకంగా తయారవుతా ఉన్నావు. తప్పు. ఒక్కటే చెప్తా ఉన్నా, అది ప్రభుత్వ భూమి 1 ఇంచి కూడా లేదు. ప్రభుత్వ భూమి 1 ఇంచి దాంట్లో ఉన్నా కూడా అది మహా న్యూస్ వంశీకి నేను రాసిస్తా. తీసుకో. దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా. మీరు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మీడియా నడపాల్సిన అవసరం లేదు. ఈ ల్యాండ్ని మీకు ఇప్పించేస్తా మా వియంకుడి చేత. 1 సెంటు గవర్నమెంట్ భూమి దాంట్లో కానీ ఉంటే మీరే తీసుకోండి. ఇక రెండవ అంశం. ఒక్క నిమిషం. రెండవ అంశం, స్వామివారికి ఆశ్రమానికి ఇవ్వడం, ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. గతంలో 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎంతమంది స్వామీజీలకు అలాట్ చేయలేదు ల్యాండ్? నీకు కావాలంటే నేను వివరాలు ఇస్తాను. ఇంతెందుకు? ఆంధ్రజ్యోతికి ల్యాండ్ అలాట్ చేయలేదా? ఆ తర్వాత క్యాన్సిల్ కాలేదా? ఈనాడుకి ల్యాండ్ అలాట్ చేయలేదా? మహా న్యూస్కి ఎలాగో ఇప్పుడు మీరు ఎలాగో అలాట్ చేసుకుంటారనుకోండి, మీ ప్రభుత్వమే కదా. ఈ రకమైనటువంటి మీకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నటువంటిది మీరు విడనాడండి. ప్రతి ఒక్కరిలో ఏదో తప్పు, ఎదుటివాడు మాత్రమే తప్పు చేస్తున్నాడు, మేమంతా కూడా చాలా పుణ్యశీలులము అన్నటువంటి భావన మీలో నుంచి తొలగాలి. ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు కుల ప్రాతిపదిక మీద తీసుకొని చూడడం అన్నటువంటిది మంచిది కాదు అని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడే నేను అదే చెప్పా. ఏ పేదలు అన్నటువంటి వాళ్ళు ఏ కులానికి ఏ మతానికి చెందినా కూడా తారతమ్యం లేకుండా మనం అందరం కూడా ముందుకు నడవాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్తా వచ్చాను. మీలో ఉన్నటువంటి ఆ దురాలోచనను మీరు కానీ తీసేస్తే మీ ఛానల్ బాగుపడుతుంది.